18 శక్తిపీఠాల్లో ఒకటైన జోగులాంబ ఆలయం ఉన్న జిల్లా జోగులాంబ గద్వాల్ జిల్లా. వెల్కమ్ టు డే 30 of 33 days to know about తెలంగాణ. కృష్ణా నది ఇంకా తుంగభద్ర నది మధ్యలో ఉండడం వల్ల ఈ ప్రాంతాన్ని నడిగడ్డ అని కూడా పిలిచేటోళ్ళు. చరిత్రకారుల ప్రకారం చాళుక్యులకు ఇంకా పల్లవులకు మధ్యలో జరిగిన యుద్ధంలో అప్పటి రాజు గదను ఇంకా వాలమును ప్రయోగించడం వల్ల ఈ ప్రాంతాన్ని గద్వాల్ గా పిలవడం మొదలు పెట్టినారని అంటుంటారు. గద్వాల్ అనగానే మనకు గుర్తొచ్చేది చేనేత చీరలు, కుట్టంచు కాటన్ చీరలు. గద్వాల్ చీరలను మతియంపేట్ చీరలను కూడా అంటుంటారు. గద్వాల్ సంస్థానానికి చెందిన ఆదిలక్ష్మి దేవమ్మ గద్వాల్ చేనేత కళాకారులను ప్రోత్సహించి ఈ చీరలకు గుర్తింపు వచ్చేలా చేసింది. 18 శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠం అలంపూర్ జోగులాంబ ఆలయం. ఇది తుంగభద్రి నది తీరాన ఉంటది. బదామి చాళుక్యులు కట్టించినటువంటి బాల బ్రహ్మేశ్వర ఆలయం, నవబ్రహ్మ ఆలయాలు, బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయం, మల్దకల్లో శ్రీ స్వయంభు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, సంతాన వేణుగోపాల స్వామి దేవాలయాలు ఈ జిల్లా